భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నటువంటి ఆనాడు మహమ్మద్ అలీ జిన్నా ప్రయత్నం. తను ప్రధానమంత్రి ఆ పని చేద్దాం అనుకున్నారు. కానీ ఆనాడు గాంధీ గారు ఆ విషయంలో అడ్డుపడ్డారనుకోవాలేమో. జిన్నాకు దేశాన్ని ఇచ్చేశారు, తద్వారా ఆగింది. అయితే అప్పుడే వేసుకున్న ఎస్టాబ్లిష్మెంట్లో భాగమేమో 2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మారుస్తారు. ఇందుకు అనుగుణంగానే వక్ఫ్ చట్టాలు లాంటివి తీసుకొచ్చారు. అదే సందర్భంలో హిందువులకు సంబంధించినటువంటి విద్యా బోధన లేకుండా ఈవెన్ ప్రభుత్వ పాఠశాలల్లోనే కాదు ప్రైవేటుగా హిందూ బోధన చేయడానికి మాత్రం అనుమతించలేదు. అలాగే ముస్లింలకు మాత్రం మదర్సాలు, క్రైస్తవులకు మాత్రం వాళ్ళ మత బోధనలు చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ చట్టాలు తీసుకొచ్చారు. మరొక వైపును చూస్తే ఎడ్యుకేషన్ పాలసీలన్నీ కూడా హిందుత్వ ద్వేషం, భారత్ పట్ల ద్వేషాన్ని పెంచుకుంటూ వచ్చారు. అలాగే వివిధ వర్గాలు ఎవరైతే హిందుత్వాన్ని ద్వేషించే వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్లు, ఎన్జిఓలు, హిస్టోరియన్స్, యాక్టివిస్టులు, కాలమిస్టులు, వీళ్ళల్లో ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. అన్నిటి ఇంపాక్ట్ అట్లాగే అవార్డు కావాలి అంటే, సన్మానాలు కావాలంటే హిందుత్వాన్ని ద్వేషించాలా, భారతదేశాన్ని ద్వేషించాలా, ఇక్కడంతా అరాచకం జరిగిపోతుందని చెప్పాలా. ఈ అన్నిటి ఇంపాక్ట్ 2047 నాటికి ఈ దేశాన్ని మత మార్పిడి వైపు తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఈ బీజేపీ కానీ 2014లో రాకపోయి ఉంటే అదే సాగి ఉండేదేమో.